మంత్రి కొండా సురేఖ కుటుంబ సభ్యులు మాట్లాడినటువంటి మాటల మీద చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అలాగే విప్పులు ముక్త కంఠంతో కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎటువంటి చర్యలు తీసుకోవాలి కొండా సురేఖ మీద మరి కొండా సుస్మిత మీద మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చర్యలు అయితే అంటున్నారు, ఏం చర్యలు తీసుకోవాలి అసలు మంత్రి గారి మీద లేకపోతే సుస్మిత మీద? జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రభుత్వాన్ని సజావుగా మరి ఐక్యంగా ముందు తీసుకెళ్తూ తెలంగాణలో అభివృద్ధి అదేవిధంగా సంక్షేమ ఫలాలు ప్రజలు పేదవాళ్ళకి మరి ఎలాంటి అవినీతి లేకుండా మరి పాలనను ముందు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా కుటుంబ సభ్యుల్ని కూడా బాధ్యుల్ని చేస్తూ మరి అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడుతూ కళ్ళు తలకెక్కినాయా అనే విధంగా మాట్లాడుతున్న, అహంకారపూరితంగా మాట్లాడుతున్న మరి వారి కుటుంబ సభ్యురాలు మాట్లాడుతున్నారంటే అది మంత్రి గారు సురేఖ గారు మాట్లాడిస్తున్నట్టే తెలంగాణ సమాజం భావిస్తుంది. తప్పకుండా వారి ఇది మూడోసారి కాబట్టి వారి మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా భవిష్యత్తులో ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘించినా ఇలాంటి చర్యలు ఉంటాయనే విధంగానే పార్టీలో నిర్ణయాలు ఉండాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఆల్రెడీ మీరు పార్టీలో విప్ ఉన్నారు, నిన్న కొంతమంది మాట్లాడారు, ఈరోజు కొంతమంది మాట్లాడారు. మీరు మాట్లాడుతున్నా వాళ్ళు ముఖ్యమంత్రి వచ్చాకనే మాట్లాడతాం, ముఖ్యమంత్రి వచ్చినాక ఏదైనా తెలుసుకుంటాం. నిన్న పూజలో ఉన్నారు, ఇలా తండ్రికి బిడ్డ మాటలతో సంబంధం లేదని రిప్లై చేస్తారు, కానీ బిడ్డ తల్లి ఒకే దగ్గర ఉన్నారు. అదే అండి, ఇప్పుడు కూతురు మాట్లాడింది అంటే తల్లి మనసులో వచ్చిన మాటలే కూతురు మాట్లాడితే తప్ప వేరే మాట్లాడరుగా. అదేవిధంగా వారు ఏమైనా భవిష్యత్తు నిర్మించుకోవాలి, ఎమ్మెల్యేస్ కావాలి అనుకున్నప్పుడు ప్రజాక్షేత్రంలో కష్టపడమనండి. అంతేగాని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల్ని సొంత పార్టీ వాళ్ళే విమర్శిస్తే అది అవతల ప్రతిపక్షాలకు అది మరి అనుకూలంగా మీరు చేస్తున్నట్టు కాదా? తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా అదేవిధంగా ప్రతి కార్యకర్త మనో గౌరవాన్ని మీరు నిందిస్తున్నట్టు, అవమానిస్తున్నట్టు మేము భావిస్తున్నాం. తప్పకుండా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన చేసిన వారి మీద చర్యలు తీసుకోవాల్సిందే. తప్పకుండా భవిష్యత్తులో ఎవరి మీద ఆమెకు సభ్యత్వం లేదు, కొండా సురేఖ మీద చర్యలు సురేఖ గారి మీదనే. సురేఖ గారు కూడా నైతిక బాధ్యత వహించి తప్పు జరిగింది అని ఒప్పుకొని ఉంటే ఈ పార్టీకి బాగుండు, వారి గౌరవం ఇంకా తెలంగాణ సమాజంలో పెరిగేది. అలా కాకుండా సంబంధించే విధంగా అది ఆమె వ్యక్తిగతమని మాట్లాడడం వీరి దాటవేతకు అది నిదర్శనం. కాబట్టి సురేఖ గారి మీదనే మరి ఇలా పలుమార్లు కాంగ్రెస్ పార్టీని కించపరిచే విధంగా, కాంగ్రెస్ పార్టీని దిగజారే విధంగా ప్రవర్తిస్తున్న వారిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. మరొక పక్క కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో మాత్రం పార్టీ నేతలు ఎవరు మాట్లాడటం లేదు, ఆయన కూడా ముఖ్యమంత్రిని కించపరుస్తారు, పార్టీని అవమానిస్తున్నారు అంటున్నారు. ఎందుకు మరి సురేఖ మీద ఇంతమంది దాడి చేస్తున్నారు, రాజగోపాల్ రెడ్డి పైన ఎందుకు మాట్లాడట్లేదు అన్నది క్వశ్చన్. రాజగోపాల్ రెడ్డి గారైనా, చిన్నారెడ్డి గారైనా, కొండా సురేఖ గారైనా పార్టీలో ఒక పాత్రధారులు, ఈ పార్టీలో నిమిత్త మాత్రులు. తెలంగాణ సమాజం ఈరోజు ప్రజా సంక్షేమం కోరుకొని గత ప్రభుత్వం చేసిన మరి అప్పులు అదేవిధంగా వారు చేసిన మరి అరాచకాలని మరి కాదనుకొని ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పరిచినప్పుడు ఆ ప్రభుత్వాన్ని, ఆ నాయకుడిని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. కాబట్టి ముగ్గురు మీద చర్యలు తీసుకోమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు ఏదైనా పదవులు కావాలన్నా లేదంటే ఇంకేదన్నా ఆశిస్తున్నా మీరు అధిష్టానం దగ్గర పోయి చెప్పుకోండి. మీడియా ముందు వచ్చి పార్టీని మరి దిగజారే విధంగా, పార్టీ మరి క్రమశిక్షణను ఉల్లంఘించే విధంగా మీరు మాట్లాడితే అది సమాజం ఒప్పుకోదు, కార్యకర్తలు ఒప్పుకోరు, మేము కూడా ఒప్పుకోము. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ప్రెస్ మీట్లు అయితే పెడుతున్నారు, నెక్స్ట్ ఎమ్మెల్యేలు విప్పులు కలిసి ఎమ్మెల్సీలు కలిసి ఏం చేయబోతున్నారు నెక్స్ట్? ఆమె అధిష్టానానికి మేము అందరం మూకుమ్మడిగా శాసనసభ్యులు అందరం వారి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి నివేదన అయితే పంపిస్తున్నాం. ఇక పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో దాని మీద మేము నెక్స్ట్ కార్యాచరణ నిర్ణయిస్తాం. ఆల్రెడీ మీరు పార్టీలో విప్ ఉన్నారు, నిన్న కొంతమంది మాట్లాడారు, ఈరోజు కొంతమంది మాట్లాడారు. మీరు మాట్లాడుతున్నా వాళ్ళు ముఖ్యమంత్రి వచ్చాకనే మాట్లాడతాం, ముఖ్యమంత్రి వచ్చినాక ఏదైనా తెలుసుకుంటాం. నిన్న పూజలో ఉన్నారు, ఇలా తండ్రికి బిడ్డ మాటలతో సంబంధం లేదని రిప్లై చేస్తారు, కానీ బిడ్డ తల్లి ఒకే దగ్గర ఉన్నారు. అదే అండి, ఇప్పుడు కూతురు మాట్లాడింది అంటే తల్లి మనసులో వచ్చిన మాటలే కూతురు మాట్లాడితే తప్ప వేరే మాట్లాడరుగా. అదేవిధంగా వారు ఏమైనా భవిష్యత్తు నిర్మించుకోవాలి, ఎమ్మెల్యేస్ కావాలి అనుకున్నప్పుడు ప్రజాక్షేత్రంలో కష్టపడమనండి. అంతేగాని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల్ని సొంత పార్టీ వాళ్ళే విమర్శిస్తే అది అవతల ప్రతిపక్షాలకు అది మరి అనుకూలంగా మీరు చేస్తున్నట్టు కాదా? తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా
అదేవిధంగా ప్రతి కార్యకర్త మనో గౌరవాన్ని మీరు నిందిస్తున్నట్టు అవమానిస్తున్నట్టు మేము భావిస్తున్నాం. తప్పకుండా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన చేసిన వారి మీద చర్యలు తీసుకోవాల్సిందే. తప్పకుండా భవిష్యత్తులో ఎవరి మీద ఆమెకు సభ్యత్వం లేదు, కొండా సురేఖ మీద చర్యలు. సురేఖ గారి మీదనే. సురేఖ గారు కూడా నైతిక బాధ్యత వహించి తప్పు జరిగింది అని ఒప్పుకొని ఉంటే ఈ పార్టీకి బాగుండు, వారి గౌరవం ఇంకా తెలంగాణ సమాజంలో పెరిగేది. అలా కాకుండా సంబంధించే విధంగా అది ఆమె వ్యక్తిగతమని మాట్లాడడం వీరి దాటవేతకు అది నిదర్శనం. కాబట్టి సురేఖ గారి మీదనే మరి ఇలా పలుమార్లు కాంగ్రెస్ పార్టీని కించపరిచే విధంగా, కాంగ్రెస్ పార్టీని దిగజారే విధంగా ప్రవర్తిస్తున్న వారిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. మరొక పక్క కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో మాత్రం పార్టీ నేతలు ఎవరు మాట్లాడటం లేదు. ఆయన కూడా ముఖ్యమంత్రిని కించపరుతాడు, పార్టీని అవమానిస్తున్నారు అంటున్నారు. ఎందుకు మరి సురేఖ మీద ఇంతమంది దాడి చేస్తున్నారు, రాజగోపాల్ రెడ్డి పైన ఎందుకు మాట్లాడట్లేదు అన్నది క్వశ్చన్. రాజగోపాల్ రెడ్డి గారైనా, చిన్నారెడ్డి గారైనా, కొండా సురేఖ గారైనా పార్టీలో ఒక పాత్రధారులు, ఈ పార్టీలో నిమిత్త మాత్రులు. తెలంగాణ సమాజం ఈరోజు ప్రజా సంక్షేమం కోరుకొని గత ప్రభుత్వం చేసిన మరి అప్పులు, అదేవిధంగా వారు చేసిన మరి అరాచకాలని మరి కాదనుకొని ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పరిచినప్పుడు ఆ ప్రభుత్వాన్ని, ఆ నాయకుడిని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. కాబట్టి ముగ్గురు మీద చర్యలు తీసుకోమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు ఏదైనా పదవులు కావాలన్నా, లేదంటే ఇంకేదైనా ఆశిస్తున్నా మీరు అధిష్టానం దగ్గర పోయి చెప్పుకోండి. మీడియా ముందు వచ్చి పార్టీని మరి దిగజారే విధంగా, పార్టీ మరి క్రమశిక్షణను ఉల్లంఘించే విధంగా మీరు మాట్లాడితే అది సమాజం ఒప్పుకోదు, కార్యకర్తలు ఒప్పుకోరు, మేము కూడా ఒప్పుకోము. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ప్రెస్ మీట్లు అయితే పెడుతున్నారు. నెక్స్ట్ ఎమ్మెల్యేలు, విప్పులు కలిసి, ఎమ్మెల్సీలు కలిసి ఏం చేయబోతున్నారు నెక్స్ట్? ఆమె అధిష్టానానికి మేము అందరం మూకుమ్మడిగా శాసనసభ్యులు అందరం వారి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి నివేదన అయితే పంపిస్తున్నాం. ఇక పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో దాని మీద మేము నెక్స్ట్ కార్యాచరణ నిర్ణయిస్తాం. నిమిత్త మాత్రులు. తెలంగాణ సమాజం ఈరోజు ప్రజా సంక్షేమం కోరుకొని గత ప్రభుత్వం చేసిన మరి అప్పులు, అదేవిధంగా వారు చేసిన మరి అరాచకాలని మరి కాదనుకొని ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పరిచినప్పుడు ఆ ప్రభుత్వాన్ని, ఆ నాయకుడిని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. కాబట్టి ముగ్గురు మీద చర్యలు తీసుకోమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు ఏదైనా పదవులు కావాలన్నా, లేదంటే ఇంకేదైనా ఆశిస్తున్నా మీరు అధిష్టానం దగ్గర పోయి చెప్పుకోండి. మీడియా ముందు వచ్చి పార్టీని మరి దిగజారే విధంగా, పార్టీ మరి క్రమశిక్షణను ఉల్లంఘించే విధంగా మీరు మాట్లాడితే అది సమాజం ఒప్పుకోదు, కార్యకర్తలు ఒప్పుకోరు, మేము కూడా ఒప్పుకోము. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ప్రెస్ మీట్లు అయితే పెడుతున్నారు. నెక్స్ట్ ఎమ్మెల్యేలు, విప్పులు కలిసి, ఎమ్మెల్సీలు కలిసి ఏం చేయబోతున్నారు నెక్స్ట్? ఆమె అధిష్టానానికి మేము అందరం మూకుమ్మడిగా శాసనసభ్యులు అందరం వారి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి నివేదన అయితే పంపిస్తున్నాం. ఇక పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో దాని మీద మేము నెక్స్ట్ కార్యాచరణ నిర్ణయిస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు అసలు పార్టీకి సంబంధించినటువంటి అంశంలో బహిరంగంగా, బాహాటంగా ఎక్కడ మాట్లాడకూడదని చెప్తున్నారు. దానికి సంబంధించి ఏదైనా ఉంటే పార్టీలో కొండా సుస్మిత మాట్లాడినటువంటి మాటలు తల్లికి తెలియకుండా కొండా సురేఖ మాట్లాడినట్టే. కాబట్టి కొండా సురేఖ ఒకరే కాదు, మిగతా నేతలందరూ కూడా అటు రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి అందరి మీద చర్యలు తీసుకోవాలి, ఉపేక్షించేది లేదు అంటూ కూడా ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ అంటున్నారు. కెమెరామ్యాన్ గజప్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.